నాకు మాట్లాడడానికి రాదు, నాకు సిగ్గు అవుతుంది. సరే చెప్తా. ఈరోజు నేను ఒక రియలిస్టిక్ గా ఒక రవ్వ లడ్డు చేసుకున్నాం. రవ్వ లడ్డు కూడా నాకు ఈరోజు ఎందుకు చేసుకోవాలనిపించిందంటే, టెంకాయ దేవుడికి కొట్టిన ఆ టెంకాయ మిగిలిపోయింది కాబట్టి ఏం చేయాలో తెలియక కొబ్బరి వేసుకొని రవ్వ లడ్డు చేసుకున్నా. నా దగ్గర తురుమనీకి పెద్దది లేదు కాబట్టి మిక్సీకి వేసుకుంటున్నా. మీ దగ్గర తురుముకోవడానికి తురిమేది ఉంటే మిక్సీకి వేసుకోవాల్సిన అవసరం లేదు, కూర్చొని తురుముకోవచ్చు. తురుముకుంటే బాగుంటుంది. ఇంకా మిక్సీకి వేస్తే చాలా చిన్నగా అయిపోతుంది. నాకు మిక్సీకి వేయడానికి రాదు కాబట్టి పక్కన వాళ్ళతో మిక్సీకి వేయించుకోవాలి. వేయండి మిక్సీకి వచ్చి. అక్క నీకు మిక్సీకి వేయనీకి రాదా అంటే, నాకు మిక్సీకి వేయనీకి వచ్చు. ఎప్పుడంటే నా చుట్టుపక్కల ఎవరు లేనప్పుడు ఒకదాన్నే వేసుకుంటా మిక్సీ. ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళు వేయించుకుంటారు. ఇక్కడ నాకు అది గర్రం అంటుంటే భయం అవుతుంది. నాదైతే ఇట్లా అయ్యింది, చూద్దాం. కొన్ని పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి, అవి కావాలంటే తీసి మళ్ళీ మిక్సీకి వేస్తా. ఇప్పటికైతే ఈ మైన్ ఉంటే చాలు. సంతో గిన్నెలోకి తీసుకురాం. ఆ గిన్నెలో నీళ్ళు ఉన్నాయి ఏంది అట్లాంటివి అడగద్దు మీరు. ఉంటాయి, వంటలు చేసేటప్పుడు అవన్నీ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద ఈ పెద్ద పెద్దవన్నీ తీసి పక్కన వేసుకోండి. మళ్ళీ నేనైతే వేస్తున్నా ఇప్పటికైతే అట్లనే, మళ్ళీ తీసేసుకుంటాం. ఎట్లా తీస్తారు ఈ వంటలు చేసేటోళ్ళంతా కష్టపడి? ఎంత కష్టపడాలనో నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకు అర్థమైంది. ఇన్స్టాగ్రామ్కి కూడా నాకు కష్టమే అయ్యింది. అయినా కూడా యూట్యూబ్ లాంగ్ వీడియోలు పోస్ట్ చేయాలంటే ఎంత కష్టం అన్నది వన్స్ స్టార్ట్ చేసినాక నాకు అర్థమైంది. మనం ఇది కూడా మళ్ళీ రోస్ట్ చేసుకుందాం కొంచెం. ఇది చూడండి ఎంత వాటర్ వచ్చేసిందో. అందుకే ఎక్కువసేపు ఇట్లా పిండిలాగా పట్టద్దు, మిక్సీ దవదవ పట్టి తీసేయాలి. ఓకే, ఇట్లా పట్టి తీసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇది వెంటనే కడుక్కోవాలి. మీరు మళ్ళీ ఇది తీసుకొని షింక్లో పెట్టి రేపు కడుగుతా అంటే ఇన్ని సామాన్లు అవుతాయి. వెంటనే కడుక్కొని వచ్చేస్తాయి గిన్నె. పక్క డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. రవ్వ లడ్డు చాలా బాగుంటుంది. యాక్చువల్గా అందరూ కాజు వేసుకుంటారు, నేను బాదం వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు అది కాజు లేదు కాబట్టి. అయినా నాకు బాదం ఎక్కువ ఇష్టం. మీకు కావాలంటే మీరు కాజు వేసుకోవచ్చు, బాదం వేసుకోవచ్చు, ఏమని వేసుకోవచ్చు. కానీ ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇంకా కావాలి అంటే ఇవి ఇట్లా కట్ చేయడానికి మాకు కష్టము అని అనుకుంటే వీటిని నానబెట్టి తర్వాత కట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ తినేటోళ్ళని మనం పక్కన పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇందాక క్లిప్లో మీకు ఇవి ఎక్కువ ఉంటాయి, ఇప్పుడు ఇవి తక్కువ అయిపోయినాయి. సో అందులో నేను ఇది కూడా ఎక్కువ తిన్నాను, ద్రాక్ష, ఎండు ద్రాక్ష కూడా నేను ఎక్కువ తిన్నాను. సో కొన్ని వేసుకుంటున్నా, ఏం లేవు కదా. నేను చిన్న సజెషన్ ఏంటంటే, అట్లా నేను అన్ని గ్లాస్ బాటిల్ వాడతలేను. కొన్ని ఉన్న గ్లాస్ బాటిల్, కొన్ని స్టీల్ వాడతా, కొన్ని గ్లాస్ వాడతా. ఇంకేం దొరకకపోతే ప్లాస్టిక్ వేసుకుంటా. సో మాక్సిమం మీరు ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, మనం నెక్స్ట్ ఏం చేస్తామో నెక్స్ట్ ట్రిప్ లో చూపిస్తారా. మీకోసం నేను మళ్ళీ ఎగిలిస్తున్నా, బికాస్ కెమెరాలో క్యాప్చర్ కాలేదంటే ఎగిలియడం. సో ఎగిలియడం ఏంటి అని అనద్దు, నాకు ఎగిలియడమే వస్తుంది. వెగిలియండి అనడం నాకు రాదు. ఒక కప్పు ఒక కప్పుగా ఒక స్పూన్ గీ వేసుకోండి. ఈ స్పూన్ గీ ఎందుకు వేసుకుంటున్నానంటే, ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఈ మొత్తం హోల్ మన ఏమంటారు దీన్ని, రవ్వ లడ్డు. నేను చూడ కాన్సెప్టే మర్చిపోతున్నా. అది అది ఒక కంటెంట్ క్రియేటర్కి ఉండాల్సిన స్కిల్. కాన్సెప్టే మర్చిపోవాలి చేసేటప్పుడు. మొత్తం నా రవ్వ లడ్డు రెసిపీకి రీజన్ ఎవరు తెలుసా? మా అమ్మ. ఈ రెసిపీ అంతా మా అమ్మనే చెప్పింది. సో ఆబ్వియస్లీ నాకు మా అమ్మ చేసేది నచ్చుతుంది కాబట్టి ఫాలో అయిపోతున్నాను. ఇప్పుడు ఒక గెరిట తీసుకొని అది లైట్గా ఎంచుకోండి. లైట్గా ఎట్లా ఎంచుకోవాలంటే దగ్గరకు వచ్చి చూపిస్తే కనిపిస్తుంది. ఎప్పుడన్నా డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు అని అంటే, ఫస్ట్ థింగ్, నేను మా అమ్మ దగ్గర ఎప్పుడు వంట చేయలే, కానీ మా అమ్మ వంట చేస్తుంటే ఇట్లా ఏమంటారు, వంట బండ మీద ఎక్కి కూర్చొని ముచ్చట్లు వేసేదాన్ని నేను. సో అట్లా ముచ్చట్లు వేసి మా అమ్మ దాంట్లో ఏం వేస్తుందో నాకు తెలిసేది. ఎంత నాకు బ్రెయిన్ ఉంది.
సో అట్లా తెలుసుకొని సపరేట్గా ఇట్లా సోలో బతుకుతున్నప్పుడు వండుకుంటున్నాను నా కోసం నేను. ఇది స్లోగా అయితే సిమ్లో ఏదైనా వెళ్తే, అందుకే మనం ఏం చేస్తామంటే అన్ని ఫాస్ట్ అయిపోవాలి మనకి లైఫ్లో. థింగ్స్ అన్ని దబదబ అయిపోవాలి, తొందరగా అయిపోవాలి. స్లోగా నిదానంగా స్లో కుకింగ్, ఏమంటారు స్లో ఈటింగ్, ఇవన్నీ మనకు వద్దు. మనకు ఫాస్ట్గా అయిపోవాలి. వంట ఫాస్ట్గా అయిపోవాలి, తినడం ఫాస్ట్గా అయిపోవాలి, అది మళ్ళీ తిన్నది మళ్ళీ పని చేసి అరగడం కూడా ఫాస్ట్గా అయిపోవాలి. నెక్స్ట్ ఏం ఎంచుకుందామంటే రవ్వ, ఉప్మా రవ్వ. చిన్నప్పుడు ఇడ్లీ రవ్వని ఉప్మా రవ్వ తెచ్చి, ఉప్మా రవ్వని ఇడ్లీ రవ్వ తెచ్చేసి నానబెట్టేసి ఉప్మా రవ్వని ఇడ్లీ కోసము మా అమ్మ చాలా కష్టపడేది. అసలు ఇది ఎగలట్లే అన్న ఫీలింగ్ వస్తుంది. అయ్యో రామ, ఏంది సడన్గా ట్రావెల్ చేసుకుంటూ వంటలోకి ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారా? ట్రావెల్ చేసినా ఏం చేసినా కూడా మనకు వంట అన్నది బేసిక్ నెసెసిటీ కదా, అది ఎవరైనా నేర్చుకోవాల్సిందే. అందులో మనకు వంట చేయడం కొంచెం ఇష్టం, సో అందుకోసం చేస్తున్నాం. ఇప్పుడు నాకైతే నిజంగా కిస్మిస్ వేయించేటప్పుడు మాత్రం మస్తు భయం అవుతుంది. పట్టాలు వెళ్తుండే, ఇప్పుడు కూడా భయం అవుతుంది. అందుకే దూరం నుంచి వేయించుకున్నా. చాలా ఎక్కువ వేయించేసిన. ఫస్ట్ ఇవి వేయించి పక్కకు తీసేసుకుందాం. నాకు నిజంగా భయం అవుతుంది. నేను నార్మల్ వేయించా, మరీ గోల్డెన్ బ్రౌన్లో వేయించలేదు. నాకు ఎట్లుంటాయో నాకు తెలియదు. వేయించినవి ఇదిగోండి. సి ఓకే, ఇవన్నీ పక్కకు తీసేసుకుందాం. రాదు ఈ స్పూన్తో రాదు కాబట్టి ఇంకో స్పూన్ తెచ్చుకోవాలి. ఈ స్పూన్తో రాదు కాబట్టి ఇంకో స్పూన్ తెచ్చుకొని మంచి సైడ్కి తీసేసుకుందాం. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవు అంటే తెచ్చుకోండి. డ్రై ఫ్రూట్స్ 10 రూపాయలకి 20 రూపాయలకి ప్యాకెట్ వస్తుంది కదా, అవి తెచ్చుకోండి. ఒక వంటకు సరిపోతాయి. మనం ఏమి 300-400 పెట్టి కొనాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ దాంట్లోకే ఇదేమంటారు మర్చిపోయిన అప్పుడే, ఆల్మండ్ అంట, తెలుగులో కూడా మర్చిపోయినా నేను అప్పుడే. ఇది వేసుకుందాం. కొన్ని ఉన్నాయి నా కాడ కూడా, లాస్ట్ అయిపోయినాయి, ఏం లేవు. రోజు తింటా నేను ఇవి, అందుకోసం కొన్ని ఉన్నాయి. ఇది ఏంది చెక్క గెరిట నుంచి స్టీల్ గెరిటకి వచ్చినా అనుకుంటున్నారా? ఆ గెరిటలోంచి ఇట్లా తీయనీకి వస్తలేవు నాకు, అందుకోసం నేను చెక్క గెరిటలోంచి స్టీల్ గెరిటకి వచ్చిన. అది వేయించనీకి మంచిగా వస్తుంది. ఇది కొంచెం మనం డ్రై రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో కూడా మళ్ళీ చెప్తాం. వేయించుకుందాం. ఇంకేంటి ముచ్చట్లు, అందరు మంచిగా ఉన్నారా? వంట చేసేటోళ్ళకి మీ ఇంట్లో హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. నాకు అంటే నేను వండుకోనే తింటున్నా, నాకు నేనే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. సో అట్లనే మీ ఇంట్లో వంట చేసేటోళ్ళు అందరికీ ఒకరోజు థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్స్ అక్క, థ్యాంక్స్ వైఫ్ అని చెప్పండి. దోమలు కూడా వస్తున్నాయి మధ్యలో. మధ్యలో ఇట్లా డ్యాన్స్ వేస్తుండాలి, అప్పుడే వంట చేసేటప్పుడు బోరు కొట్టకుండా ఉంటుంది మనకి. ఓకే, ఇవన్నీ రోజు చేసేటోళ్ళకి కుదరదు అని అంటే రోజు చేసేటోళ్ళకి కూడా కుదురుతుంది. ఎప్పుడంటే మీరు ప్రశాంతంగా వాళ్ళకి నచ్చింది వండనిస్తే కుదురుతుంది. పప్పు చేస్తే నాకు సాంబార్ కావాలని, సాంబార్ వేస్తే నాకు పప్పు కావాలని, ఎందుకు ఏం సాధిస్తారు చెప్పండి కోపంతో? రవ్వ లడ్డుకి ఇన్ని మాట్లాడుతుందని అనుకుంటా. 2 minutes రెసిపీకి ఎన్ని మాట్లాడుతుంది వీళ్ళ. 10 నిమిషాల్లో రవ్వ వేసినామా, కొబ్బరి వేసినామా, నెయ్యి వేసినామా, చక్కెర వేసినామా, డ్రై ఫ్రూట్స్ వేసినామా, అన్ని కలిపి మిక్స్ చేసి కట్ట చేసుకుందామా, అయిపోయింది. అంత చిన్నదానికి ముచ్చట్లు పెట్టింది అనుకుంటుంటారు నాకు తెలిసి. ఏందమ్మా నీ సోని అనుకుంటాయో. డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం వేగినాయి. బాదాం కరెక్ట్ ఇప్పుడు గుర్తొచ్చింది నాకు, దీని పేరు బాదాం అనేసి. మనం కంటెంట్ చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ని ఆలోచించుకొని మాట్లాడాలంటే కొన్ని కష్టం అవుతుంది. కళ్ళల్లో కూడా ఏదో పడే చూసి వంట చేయడం కష్టం అని చెప్పినా నేను మీకు. ఇది వేగిన తర్వాత ఆపేసుకొని పక్కన తీసుకుందాం.
వేడివేడిగా ఉన్నవి ఏవి ప్లాస్టిక్ గిన్నెలలో కానీ ప్లాస్టిక్ ప్లేట్స్లో కానీ తీసుకోకండి. ప్లాస్టిక్ ఫుడ్లోకి వచ్చి మన కడుపులోకి పోయి రోగాలు వస్తాయి. రోగాలు ఏంది, క్యాన్సరే వస్తుంది. సో ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇదే గీలో ఒక నిమిషం. సో ఇదే కడాయిలో మిగిలిన గీలో అంటే కొంచెం మిగిలింది, దాంట్లో ఇంకొక స్పూన్ వేసుకుంటున్నా. పడని పడదు చూడు. ఇంత కష్టపడే కంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకో స్పూన్ తోటి ఇట్లా అని ఆ స్పూన్ గీ దాంట్లో వేసేసుకొని ఈ స్పూన్ పక్కన పెట్టేసుకోవాలి. సో ఆ గీ అవుతున్నప్పుడు మరి కింద అప్పుడప్పుడు మళ్ళీ మిగిలించుకోవాలి. నేను 10 సార్లు ఆపేస్తున్నాను కదా. సో ఇది దాని తర్వాత ఇదేం తెలుసా, కనిపిస్తుందా? ఇదేంటంటే ఇడ్లీ రవ్వ. సారీ ఇడ్లీ రవ్వ కాదు, ఇది ఉప్మా రవ్వ. నేను చెప్పేది విని మీరు రవ్వ లడ్డు చేసుకొని సక్సెస్ అయితే నాకు కామెంట్ పెట్టండి. అక్క నువ్వు చెప్పిన రవ్వ లడ్డు కరెక్ట్గా చేసినా మంచిగా వచ్చింది, ఉప్మా రవ్వనే వేసి చేసినాం ఇడ్లీ రవ్వ కాదని కామెంట్ చేయండి. అది కరిగిపోయింది కదా, ఇది వేసేసుకుందాం. నేను ఆయిల్ పెద్దగా ఎక్కువ వాడను. ఆయిల్ అంటే ఘీ కానీ ఏదైనా కూడా, ఇంకా స్వీట్స్ కదా. సో ఇప్పుడు ఇది వాడదాం. ఇది తిప్పనికి మంచిగా ఉంటుంది. నువ్వు చేసేది తక్కువ వాగేది ఎక్కువ అని నాకే ఫీలింగ్ వస్తుంది అనమాట. కొంతమందిని సైలెంట్ ఉన్నప్పుడే ఉండనియాలి. మీరు నన్ను ప్రోత్సహించారు, నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు అక్క, ఇంకా కొంచెం మాట్లాడి వీడియోస్ పెట్టని. అందుకోసమే నేను ప్రోత్సహించినందుకు. ఇది మరీ మాడిపోయేటట్టు చేసుకోవద్దు, మరీ తెల్లగా ఉండద్దు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ అన్నా అని మాడగొట్టుకోకండి. మంచిగా దీంట్లో ఉండే ఈ పచ్చివాసన పోయి మంచిగా ఉండాలి. ఓకే అక్క, ఈ కడాయి ఎందుకు పెట్టినావు అంటే నేను స్టీల్ కడాయి కూడా వాడతా. స్టీల్ కడాయి కూడా ఉంది, కానీ స్టీల్ కడాయిలో ఇవన్నీ వేస్తే ఏమంటారు, స్టీల్ కడాయి వల్ల మాడిపోతుంది తొందరగా. స్టీల్ కడాయి ఎక్కువసేపు ఇవన్నీ తీసుకోవాలి కాబట్టి ఇది పిచ్చి కడాయిలో వేస్తున్నాను నేను. ఓకేనా? నాన్ స్టిక్ కడాయి, స్టీల్ కడాయిలో మాడిపోతుంది తొందరగా. ఇది ఉన్నంతసేపు ఇది పెట్టేసి పక్కకు చూడటము, పక్కకి వెళ్ళిపోవడం చేయకండి. ఇక్కడనే ఉండి స్మెల్ నాకు తెలుస్తుంది అప్పుడే. సో ఇక్కడే ఉండి దాన్ని నేర్చుకోండి ప్రశాంతంగా. వంట చేయడం ఒక ఆర్ట్, సీరియస్లీ. అన్ని కళలు ఉంటాయి కదా, ఇన్ని కళలు అనేసి. ఆ కళలలో వంట చేయడం కూడా ఒక కళ. అలా ఇది కొంచెం మరీ సిమ్లో ఉంది కాబట్టి చాలా స్లోగా అవుతుంది, కానీ సిమ్లోనే పెట్టి ఎంచుకోండి, టైం పడుతుంది. వీళ్ళు ఎంతమంది రవ్వ లడ్డు అంటే ఇష్టం? మా అక్కకు చాలా ఇష్టం రవ్వ లడ్డు అంటే. ఇప్పుడు ఈ వీడియో ఇచ్చిందనుకో పక్క అడుగుతుంది నాకు కూడా రవ్వ లడ్డు కావాలని. మా అక్క కోసమే చిన్నప్పుడు రవ్వ లడ్డు చేస్తుంటే అదే పనిగా మా అమ్మ. మేమంతా మా అక్క పేరు పెట్టుకొని తింటుండే, రవ్వ లడ్డు కాదు ఏం పెట్టినా తింటుండే నేనైతే. మా మమ్మీ చిన్నప్పుడు ఇవంతా ప్రాసెస్ అంతా చేసేసి రవ్వ లడ్డు ప్రాసెస్ అంతా చేసి మంచి ఒక గిన్నెకి వేసి మాకు ఇచ్చి మేము కూర్చొని నేను మా అక్క మా చెల్లి మంచిగా రవ్వ లడ్డు కడుతుండే. కొన్ని మెమరీస్, రవ్వ లడ్డుకి ఒక మెమరీ ఉంది నాకు. మా అక్కకి రవ్వ లడ్డు అంటే ఇష్టము, మేము అందరం కూర్చొని రవ్వ లడ్డు కడుతుండే. మళ్ళీ మా అక్క సపరేట్గా వెత్తి పెట్టుకుంటుండే ఆ పిల్ల కోసం. మా అక్కకి ఎక్కువ క్వాంటిటీ. ఇప్పుడు ఒకవేళ 10 లడ్లు వేస్తే మా అక్కకి 5 లడ్లు, నాకు మా చెల్లికి 2.5 లడ్డే. మంచి ఇట్లా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకోవాలి దీన్ని. అట్లా గోల్డెన్ బ్రౌన్ ఏం కాలేదు, మంచిగా అయ్యింది, వేగినట్టుగా అనిపిస్తుంది. సో ఇట్లా వేయించుకున్న తర్వాత దీన్ని మనం గిన్నెలోకి తీసుకుంటాము. నాకు తెలిసి మనకి మొత్తం నేను ఇప్పటివరకు చేసిన వీడియోస్లో ఇదే ఒక ఫుడ్ వీడియో, అది కూడా ఇంత లాంగ్ వీడియో నేను చేస్తున్నాను. చూద్దాం, దీన్ని నేను కట్ చేసి కొంచెం పెడతాను, మరీ మీకు బోర్ కొట్టకుండా. నేను రవ్వ లడ్డు ఇంతసేపు చేసినా అని అడగకుండా కింద ఆపేసిన. ఇది ఇంకో గిన్నెలో తీసుకున్నాం. ఎందుకు నేను గిన్నెలోకి తీసుకున్నా అంటే మనము ప్లేట్లోకి తీసుకుంటే ఏమవుతుందంటే తొందరగా ఎండిపోతుంది. సో ఎండితే మనం ఉండలు చుట్టలేం కాబట్టి గిన్నెలోకి తీసుకుంటున్నాం. మళ్ళీ గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఇంకో స్పూన్ ఘీ యాడ్ చేసుకొని కొబ్బరి ఎంచుకుంటున్నాను నేను.
కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి, నేను లడ్డు కట్టేటప్పుడు పక్కకు తీసేస్తా. ఇప్పుడైతే వేయించుకుంటున్నా. ఈ తడి పోయేటట్టు మనం వేయించుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకోవచ్చు కదా, ఇంత వేయించుకునే బదులు అంటే పచ్చి కొబ్బరికి టేస్ట్ బాగుంటుంది రవ్వ లడ్డు ఎండు కొబ్బరి కంటే. కొబ్బరి తురిమితే మాత్రం చేతులు మస్తు వస్తాయి. చిన్నప్పుడు కూర్చొని అదే పనిగా రవ్వ లడ్డు తినాలి కాబట్టి తురిమే వాళ్ళు గడిగేస్తా. మంచిది బట్ట కొంచెం తడి పోయేటట్టు వేయించుకొని ఇది కూడా మనం రవ్వ తీసుకున్న గిన్నెలోకి తీసి పెట్టేసుకుందాం. రవ్వ లడ్డు ఆలోచించేంతసేపు నాకు సింపుల్ 10 నిమిషాలు పని మనం అనుకున్నా కానీ టైం బాగా పడుతుంది. ఏం చేయాలి ఎక్కువ దీంట్లో మళ్ళీ కూర్చొని మనము లడ్డు కూడా కట్టాలి పెద్ద లాస్ట్. ఇది అయిపోయినట్లే అనిపిస్తుంది. ఇది తీసేసుకుందాం. మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు మీకు కావాలంటే. నాకు మా మమ్మీ వేయించుకోమని చెప్పింది కాబట్టి నేను వేయించుకుంటున్నా, మీ ఇష్టం. ఓకే ఎక్కువ ఎలా ఉంది ఫస్ట్ కొంచెమే వేసుకుంటున్నాం. ఇప్పుడు దీంట్లో మనము చక్కెర నెక్స్ట్. ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి నేను ఇప్పుడే చక్కెర వేయను. దీని మీద ఏదైనా మూసి పెట్టేసి మళ్ళీ వేద్దాం. మనము మిక్సీ పట్టిన కొబ్బరిని వేయించిన రవ్వని కలిపి ఇట్లా మిక్స్ చేసేద్దాం. చేసి దీని మీద మూత పెడతాం. మూత పెడితే కొంచెం వేడిగా ఉంటుంది. నెక్స్ట్ చక్కెర వేసుకోవాలి. మాకు చక్కెర సరిపోలేదు. ఈ లోపల పాలు కాగబెట్టేసుకోండి. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ అంత ప్రాసెస్ అయిపోయింది కాబట్టి పాలు కాగబెట్టుకోవడం లేదు. నా దగ్గర పాలు చిన్న ప్యాకెట్ ఉంది, మీకు కావాలంటే పెద్ద ప్యాకెట్ వేసుకోండి. నాకు చిన్న ప్యాకెట్ ఉంది కాబట్టి నేను కొన్ని నీళ్ళు కలిపి పెట్టుకుంటున్నా. దీంట్లో ఇప్పుడు పాలు కాగబెట్టుకున్నాం. మసిలే పాలు కాగబెట్టుకొని చేసుకోవాలి. మంచిగా పాలను కాగబెట్టుకోండి. పాలు కాగిపోయినాయి కదా, ఈ పాలని మనము ఒకటేసారి దీంట్లో పోసినాం అనుకో మొత్తం ఇట్లా స్మాష్ అయిపోతుంది, పిండి అయిపోతుంది మొత్తము. అందుకోసం ఒకటేసారి పోయేది. సో దీంట్లో నేను 2 ఇలాచీలు వేసాను. మీరు కొట్టి పౌడర్ వేసుకుంటా అంటే వేసుకోండి. నాకు అది తగలద్దు నోట్లో కాబట్టి స్మెల్ కోసం నేను 2 అట్లా వేసుకున్నా. అండ్ నెక్స్ట్ 1 కప్పు రవ్వ కాబట్టి 1 కప్పు షుగర్ కొంతమంది మిక్సీకి వేసుకుంటారు, కొంతమంది పాకం చేసుకొని వేసుకుంటారు. మనం అవన్నీ చేయము. మమ్మీ ఎట్లా చేస్తుందో నా రవ్వ లడ్డు అట్లే ఉంటుంది. దీన్ని అంతా మిక్స్ చేసేసుకుందాం. మంచిగా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. దీన్ని మీకు కావాలంటే ఒకటేసారి దీంట్లో వేసేసుకొని లడ్లు కట్టేసేయండి. లేదు మాకు మంచి పైన కనిపించాలి, ఎంతమందికి ఎన్ని డ్రై ఫ్రూట్స్ వచ్చాయి అని అంటే సపరేట్గా పెట్టుకొని ఒక్కొక్క లడ్డు కట్టుకునేటప్పుడు ఒక్కొక్కటి దాంట్లో పెట్టుకొని లడ్డు కట్టుకోండి. నేనైతే నాకు అంత ఓపిక లేదు కాబట్టి నేను అన్ని కలిపి దీంట్లో వేసేస్తున్నా. సో దీన్ని అంతా ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకున్నాను కదా. కంప్లీట్ ఓకే, చాలా బాగుంది. అన్ని ఇప్పుడు కూడా స్పూన్ వేసుకొని తినచ్చు. కొంచెం తింటా లడ్డు కట్టకుండదు. టేస్ట్ కాలుతుందేమో. మస్తు సూపర్ ఉంది. అంకుల్ అంటాడు లేండి ఫుడ్ అండ్ ఫామ్ బా సూపర్ లాగా నిజంగా సూపర్ ఉంది. చేసేటప్పుడు అయితే ఇరిగిపోతున్నది. సో కొంచెం గట్టిగా ఒత్తి మెల్లగా కట్టుకోండి. స్టార్టింగ్లో వేడిగా ఉంటాయి కదా, రాలేదు. ఇది కొంచెం చల్లగా అయింది కదా, తొందర వచ్చేస్తున్నాయి. సో మీకేం స్వీట్ ఇష్టం? నాకు యాక్చువల్గా చెప్పాలంటే రవ్వ లడ్డు మా అక్కకి ఫేవరెట్. నాకు ఏమంటారు మోతీచూర్ లడ్డు చాలా ఇష్టం. మన పేజ్ ట్రావెలింగ్ కంటెంట్ అని కాదు, అన్ని కంటెంట్స్ ఉంటాయి. మీకు ఏ కంటెంట్ ఇష్టం ఉంటే ఆ కంటెంట్ని చూసి ఫాలో చేసుకోండి. నిజంగా మనం చేసుకునే ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క మెమరీ ఉంటుంది మనకి. నా మెమరీ అయితే రవ్వ లడ్డు అంటే నాకు ఫస్ట్ మా అక్క గుర్తొస్తుంది. నాకు తెలిసి ఇన్ని రోజుల్లో మా అక్కని నేను ఈరోజు ఎక్కువ తలుసుకుంటున్నా అనుకుంటా. చెప్పినా కదా నేను కొన్ని మధ్యలో పెద్ద ఉన్నాయి, ఎంత నేను తుర్మలేదు కాబట్టి నేను తీసి పక్కన
పెట్టేస్తున్నా. కొన్ని వచ్చాయి, సో కొన్ని తీసేస్తుంది. ఎక్కువగా ఏం లేదు, కట్టేటప్పుడు లడ్డు రాదు కాబట్టి తీసేస్తుంది. మంచిగా అయినాయి. ఇంకా కొంచెం పిండి ఉంది, నేను కలుపుతా. కానీ ఇక వీడియో తీసేటప్పటికి నాకు ఎక్కువ అయిపోయింది. ఇవి ఇప్పుడే తినద్దు, చాలా మెత్తగా ఉన్నాయి. కొంతసేపు ఆరిన తర్వాత తినండి, బాగుంటాయి. నేను ఆల్రెడీ టేస్ట్ చేసేసా. ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక ఫుడ్ వీడియో తీసిన, ఇంత లాంగ్ వీడియో. సో మీకు నచ్చితే పక్కా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, ఈ రవ్వ లడ్డు మీరు, నాకు ఇడ్లీ రవ్వ వస్తుంది, ఈ రవ్వ లడ్డు మీరు ఉప్మా రవ్వతో మంచిగా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. మేము కూడా రవ్వ లడ్డు చేసుకున్నాం, చాలా బాగుంది అనేసి. రవ్వ లడ్డు